अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. పెద్ద వయసు వారికి శస్త్రచికిత్సలు అవసరమైన సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎనస్థెటిస్ట్ డాక్టర్ రజనీకాంత్ రెడ్డి గారి వివరణ విందాం. ఎనస్థీషియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. బేసిక్గా చెప్పాలంటే జనరల్ ఎనస్థీషియా అంటే ఆపరేషన్ జరిగేటప్పుడు పేషెంట్ పూర్తిగా నిద్రపోతూ ఉంటాడనమాట, దాన్ని జనరల్ ఎనస్థీషియా అంటాం. రెండోది రీజనల్, అంటే ఆపరేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ భాగం వరకు నొప్పి తెలియకుండా ఒక నర్వ్ బ్లాక్ అని చేస్తాం. స్పైనల్ ఎనస్థీషియా, ఎపిడ్యూరల్, బ్రేకెల్ బ్లాక్, ఇవన్నీ రీజనల్ ఎనస్థీషియా కింద వస్తాయి. అంటే పేషెంట్ కంప్లీట్గా నిద్రపోడు, కానీ ఆ భాగం వరకు ఆపరేషన్ ఎక్కడ జరుగుతుందో అంతవరకు నొప్పి తెలియకుండా ఆపరేషన్ జరిగే టైం గంట 2 గంటలు మేనేజ్ చేస్తారనమాట ఈ టెక్నిక్స్ తోటి. అది సూట్ అవుతుందా? ఇంకా చివరిది వచ్చి చిన్న చిన్న ఆపరేషన్కి లోకల్ ఎనస్థీషియా. ఏదో చిన్న కట్ అయింది, దానికి మళ్ళీ మనం జనరల్ ఎనస్థీషియా అవసరం లేదు, లోకల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ అంతవరకు దాన్ని మొద్దుబారేటట్లు చేసి చిన్న ఆపరేషన్లు, ఇవి పెద్దవాటికి పనికిరాదు, ఇది చాలా మైనర్ ఆపరేషన్ల వరకే పనికి వస్తుంది. అది లోకల్ ఎనస్థీషియా. అంటే ఇప్పుడు ఏదో పన్ను పీకడం ఇట్లాంటివి అంతవరకే ఇచ్చేసి తీసేస్తారు. బేసిక్గా ఈ 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఈ మూడిట్లో ఏది తనకి సూటబుల్, విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, లోకలా, రీజనలా, జనరలా? వీలైనంత వరకు రీజనల్లో మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక కాలు విరిగింది, దానికి ఓపెన్ చేసి దాన్ని కట్టుగా లోపల ప్లేట్లు, స్క్రూస్ వేసి ఆపరేషన్ చేయాలి. స్పైనల్ ఎనస్థీషియాలో చేయొచ్చు. జనరల్ ఎనస్థీషియా కంటే ఇది కొంచెం తక్కువ రిస్క్, అట్లా డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చేసే ముందు పేషెంట్కి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండవది, ఒక పర్టికులర్ ఆపరేషను రీజనల్ ఎనస్థీషియాలో చేయడం కుదరదు అనుకొని జనరల్ ఎనస్థీషియానే ఇంకా దీనికి తప్పనిసరిగా ఇవ్వాల్సి వచ్చిన స్టేజ్లో అయితే అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, వీలైనంత వరకు తక్కువ టైం ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఆపరేషన్ బట్టి టైం అనేది ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకే ఆపరేషను ఒక సర్జన్ గంటలో చేస్తే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ అట్లా ఉండే సర్జన్ దాన్ని 2 గంటలు 3 గంటలు చేసిన సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ సిజేరియన్ సెక్షన్ అనేది చాలా కామన్ కదా. దాన్ని, అంటే ఇది జీరియాట్రిక్ గ్రూప్లోకి రాదు, నేను చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. 15 నిమిషాలు చేసే డాక్టర్లు ఉన్నారు, గంటన్నర చేసే డాక్టర్లు ఉన్నారు. అట్లాగే నీ రీప్లేస్మెంట్ గంటలో చేసే డాక్టర్లు ఉన్నారు, 3 గంటలు 4 గంటలు చేసే డాక్టర్లు ఉన్నారు. టెక్నిక్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దే ప్లే ఏ రోల్ డ్యూరింగ్ ఎనస్థీషియా. అనవసరమైన జాప్యం జరగకూడదనమాట. గంటలో అయిపోయే పని 2 గంటలు 3 గంటలు జరగకుండా చూసుకోవాలి. ద షార్టెస్ట్ టైం పాసిబుల్. రెండవది, ఎటువంటి డ్రగ్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి.
ఇందాక చెప్పుకున్నాం కదా, వీళ్ళకి ఒకవేళ కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, హార్ట్ వీక్నెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏజ్ ప్రకారంగా కూడా వీళ్ళ బ్లడ్ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా మారుతూ వస్తాయి. వాటి ప్రకారం వాటి కొన్ని లెక్కలు ఉంటాయి. మామూలుగా ఇచ్చే డోస్లో, అంటే ఒక 30-40 ఏళ్ల వాళ్ళకి ఇచ్చే డోస్లో తగ్గిస్తాం, ఒక 20%, 30% తగ్గించి డోసు అట్లా ఇవ్వడం జరుగుతుంది. అది ఒక మెయిన్ ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే, ఇచ్చే ఎనస్థీషియా డ్రగ్స్లో కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. చాలా షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. అంటే అదే పని చేస్తుంది, కానీ కొన్ని ఇంజెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ మార్ఫిన్ పేరు అందరికీ తెలుసు. మార్ఫిన్ ఇస్తే అది కనీసం 4 గంటల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అట్లాగే సింథటిక్ ఓపియాయిడ్స్ అని చాలా డ్రగ్స్ ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వాటిలో ఏంటంటే, అది ఒక ఇన్ఫ్యూషన్లో కంటిన్యూస్గా డ్రిప్లో వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళినంతసేపు నొప్పిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, పెయిన్ని. అది ఆపేసిన కొన్ని క్షణాల్లో కానీ 1-2 నిమిషాల్లో కానీ దాని ఎఫెక్ట్ అయిపోతుంది. ఆల్ఫెంటనిల్, రెమిఫెంటనిల్ అనే డ్రగ్స్ ఉన్నాయి. ఇవి చాలా షార్ట్ యాక్టింగ్ అన్నమాట. ఇచ్చిన తర్వాత వాటి డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటివి ప్రిఫర్ చేస్తాం ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి. అది రెండోది. ఇంకా అడ్వాన్స్డ్ దీంట్లో టీవా, TIVA, టోటల్ ఇంట్రావీనస్ ఎనస్థీషియా అనే టెక్నిక్ కూడా ఒకటి ఉందన్నమాట. అంటే మామూలు జనరల్గా ఇచ్చే ఎనస్థీషియాలో చాలా ఒక రకమైన గ్యాస్ని వాడడం జరుగుతూ ఉంటుంది. హాలథేన్, ఎన్ఫ్లూరైన్, సివోఫ్లూరైన్, డెస్ఫ్లూరైన్, ఇట్లా చాలా రకాల గ్యాసులు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే పేషెంటు నిద్రపోతూ ఉంటాడు. దాంట్లో కొంత నొప్పిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కానీ దానికి లంగ్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాయి. ఈ గ్యాస్లు లంగ్స్లోకి పంపిస్తాం అన్నమాట. లంగ్స్లో కానీ అటువంటి వాటిలో ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని ఇటువంటివి అవాయిడ్ చేసి స్టిల్ ఇంకా ఎనస్థీషియా ఇవ్వాలంటే టీవా అనే టెక్నిక్ ఉంటుంది. దీనికి ఇంజెక్షన్ పంప్స్ అని ఉంటాయి. వాటి ద్వారా కంట్రోల్డ్ దీంట్లో ఎంతవరకు ఇవ్వచ్చు. ఈ టీవా ఇచ్చేటప్పుడు కూడా ఈ సెలెక్ట్ చేసుకునే డ్రగ్స్ షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆపరేషన్ అయిపోగానే మనం ఇంజెక్షన్ ఆపేస్తే ఒక 5-10 నిమిషాల్లో మెలకువలోకి వచ్చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది లేటెస్ట్ టెక్నిక్స్ అన్నమాట. ఇంకా ఏముంటాయి, ఇంకా తర్వాత ఎనస్థీషియా అయిపోయిన తర్వాత దాంట్లోంచి రికవరీ. ఒకప్పుడు కొన్నేళ్ల క్రితం రూల్ ఎలా ఉండేదంటే, ఆపరేషన్ అయిపోయి ఎనస్థీషియా అయిపోయిన తర్వాత మనం పేషెంట్ పరిస్థితిని బట్టి ఐసీయూలోకి పంపించవచ్చు, లేకపోతే హై కేర్కి పంపించవచ్చు, లేకపోతే మామూలు ఇంకా రిస్క్ తక్కువ అనుకుంటే రూమ్కే పంపించేస్తారు హాస్పిటల్లో. పంపించినా కూడా 24 అవర్స్ వరకు ఏదన్నా పేషెంట్ కండిషన్లో అనుకోని మార్పులు జరిగితే దానికి ఫస్ట్ అనస్థెటిస్ట్నే రెస్పాన్సిబుల్గా తీసుకునేవాళ్ళు. దానివల్ల ఎందుకంటే అప్పుడు ఒక కాలంలో వాడిన డ్రగ్స్ వాటి ఎఫెక్ట్ చాలాసేపు పనిచేసేది. కాబట్టి అవి సరిగ్గా అనుకున్న దానికంటే ఎక్కువసేపు పనిచేసినా తక్కువసేపు పనిచేసినా ముందు ఈ 24 అవర్స్ పీరియడ్లో కూడా ముందు అనస్థెటిస్ట్నే పిలిచి పేషెంట్ చూడడం అనేది జరుగుతుంది. కానీ ఈ టెక్నిక్స్ ఎప్పుడైతే మనకి లేటెస్ట్ టెక్నిక్స్ ఇవన్నీ వచ్చాయో, రికవరీ రూమ్లో మానిటరింగ్ ఇట్లాంటివి వచ్చాయో, ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్ అయిపోయి వచ్చిన తర్వాత థియేటర్లోనే ఒక రికవరీ రూమ్ అనేది ఉంటుంది. ఈ రికవరీ రూమ్లో పేషెంట్ వాటిని మనం హార్ట్ రేటు, ఈసీజీ ఇవన్నీ మానిటర్ చేస్తారనమాట. చేసి వాళ్ళు మళ్ళా మైకంలోంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని వాళ్ళు మనం పిలిచినప్పుడు పలకడము, మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవడము, కాలు చెయ్యి కదిలించడము, ఇట్లాంటివి కళ్ళు తెరవడము, ఇవన్నీ చెక్ చేసి అన్నీ బాగానే ఉన్నాయనుకున్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి రికవరీ నుంచి సైన్ చేసి రూమ్కి పంపిస్తారు. దీనికి 1/2 అవర్ నుంచి 2 అవర్స్ 3 అవర్స్ మానిటరింగ్ కూడా ఒక్కోసారి సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఒకసారి థియేటర్లోంచి బయటికి వార్డుకి కానీ ఐసీయూకి కానీ వెళ్ళిపోయిన తర్వాత
ఇంకా అనస్థీస్కి డ్రగ్స్కి సంబంధించిన ఇది ఉండదన్నమాట, అక్కడికి అయిపోతుంది. ఒక్కసారి థియేటర్లోంచి రికవరీ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అనస్థీషియా కాంప్లికేషన్ అనడానికి లేదు. అది లేటెస్ట్ డెఫినేషన్ అనమాట. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఈ అనస్థీషియా అంటే ఆపరేషన్ జరిగే టైంలో మానిటరింగ్ అంటాం. అంటే బేసిక్ మానిటరింగ్, ఈసీజీ హార్ట్ రేట్ ఎట్లా ఉంది, తర్వాత బ్లడ్లో ఆక్సిజన్ రెస్పిరేషన్ ఎట్లా ఉంది, ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ అక్కడ స్క్రీన్ మీద మానిటర్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ మానిటరింగ్లో ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ 2 రకాలు ఉంటాయి. మామూలుగా నాన్ ఇన్వేజివ్లోనే చేస్తాం. ఇప్పుడు మనందరం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ ప్రెషర్ చేతికి ఒక కఫ్ లాంటిది కట్టి ఆటోమేటిక్ దీంట్లో ఉండొచ్చు, బ్లడ్ ప్రెషర్ చూస్తారు. అది నాన్ ఇన్వేజివ్, అంటే దాంట్లో మనకి ఇంజెక్షన్లు చేయడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. ఈసీజీ స్టిక్కర్స్ ఇక్కడ బాడీ మీద పెడతారు, దట్ ఈస్ ఆల్సో నాన్ ఇన్వేజివ్ టెక్నిక్. అలా కాకుండా ఇంకా సీరియస్గా ఇంకా చాలా క్లోజ్ మానిటరింగ్ చేయాలంటే దెన్ వీ యూస్ వాట్ ఈస్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ టెక్నిక్స్. బ్లడ్ ప్రెషర్ని చాలా క్లోజ్గా మానిటర్ చేయాలి అంటే ఒక ఆర్టరీ దాంట్లోకి ఒక సన్నటి కెథెటర్ పెట్టి దానికి ఒక ట్రాన్స్డ్యూసర్ పెట్టి దాన్ని కంప్యూటర్ తగిలిస్తాం అన్నమాట. అప్పుడు ఎవ్రీ బీట్లో వచ్చే తేడాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. దట్ ఈస్ కాల్డ్ ఇన్వేజివ్ మానిటరింగ్. అట్లాగే ఈ మెడ దగ్గర నుంచి ఒక క్యాథెటర్ లాంటిది పెట్టి సివిపి, సెంట్రల్ వీనస్ ప్రెషర్ మానిటరింగ్, లోపలికి పెట్టి ఇది ఆల్మోస్ట్ హార్ట్ చేంబర్స్ దాకా వెళ్తుంది ఈ క్యాథెటర్. ఇట్లాంటివన్నీ ఇన్వేజివ్ మానిటరింగ్లోకి వస్తాయి. ఎప్పుడైతే పేషెంట్ కండిషను, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు ఇన్వేజివ్ మానిటరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇవన్నీ స్పెసిఫిక్గా ఈ జీరియాట్రిక్ గ్రూప్లో మనం ఎదుర్కొనే సమస్యలన్నీ ఈ రకంగా ఉంటాయి. కాబట్టి ప్రతి స్టేజ్లో పేషెంట్ థియేటర్కు రాకముందు, థియేటర్కి వచ్చిన తర్వాత, థియేటర్లోంచి బయటకు వచ్చి రికవరీ రూమ్లోకి వచ్చిన తర్వాత, ఈ 3 స్టేజెస్లో కూడా మామూలు పేషెంట్ కంటే కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవడము, ఎక్స్ట్రా మానిటరింగ్ చేయడము, డ్రగ్స్లో తేడాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి సరిపోయే విధంగా చూసుకొని చేయడం ఈ జీరియాట్రిక్ పేషెంట్స్లో జరుగుతుంది. అదండి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడిగినప్పుడు వాటికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. పెద్ద వయసు వారికి శస్త్రచికిత్సలు అవసరమైన సందర్భాలలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎనెస్థెటిస్ట్ డాక్టర్ రజనీకాంత్ రెడ్డి గారి వివరణ విన్నారు కదా. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ్. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.